కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని సంఘటనపై నిరసిస్తూ కోటయ్య హాస్పిటల్ నందు మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటయ్య హాస్పిటల్ నుండి వైరా రింగ్ రోడ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన డాక్టర్లు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పేపర్ మీద దేవుడిని పూజించక్కర్లేదు, డాక్టర్ని కూడా మీతో పాటు సమానంగా చూస్తే చాలనే లెవెల్కి కూడా మేము వచ్చేసాం. ఇవాళ ఆ అమ్మాయి ఏం చేసిన తప్పుడు అనేక లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక పీజీ విద్యను అభ్యసించాలంటే కనీసం సమయం 10-15 ఏళ్ళు తీసుకొని మరి అనేక లక్షలు ఖర్చు పెట్టి పీజీ చదివి ఆమె కరెక్ట్గా రేపు 1 లక్ష మందికో 2 లక్షల మందికో వైద్యాన్ని అందబోయించే సమయంలో మరి ఆమెని నిష్కారణంగా చంపడమే కాకుండా ఎవిడెన్స్ కూడా లేకుండా తయారు చేయడం అనేది దాని అనుకున్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రముఖులైనా కావచ్చు, అందరినీ కూడా ఖండించాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉంది. ఇవాళ దేశం మొత్తం కూడా దేశం వరకే ఆగకూడదు. ఇది ప్రతి చోట మనకు ఉన్నటువంటి నేను నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తున్నా ఇవాళ. ఎందుకంటే మనం అందరం కూడా రెస్పాన్స్ అయితేనే రేపు పొద్దున మన ఇంట్లో జరగవచ్చు. ఇది ఎక్కడో కలకత్తాలో చాలా దూరంగా జరిగింది కాబట్టి మనం మౌనంగా ఉండొచ్చు. ఆయనకేమి ఆమె ఎవరో చనిపోయిందని మన ఇంట్లో మన చెల్లి, మన అక్క కాదు, మన చెల్లెలు కాదు, మన చుట్టం కాదు, మనకేం పోయిందని నువ్వు ఊరుకుండొచ్చు. ఇవాళ అనేక మంది ఇవాళ మన వైరాలోనే చూసుకుంటే వైద్య విద్యార్థులు ఒక 20 మంది 30 మంది అమ్మాయిలు ఉన్నారు. రేపు పొద్దున మన ఇంట్లో జరగవచ్చు, మన వైరాలో జరగవచ్చు, మన పక్కింట్లో జరగవచ్చు. దీని అందరికి కూడా రెస్పాన్సిబుల్గా పర్సన్గా మన ఎవరైతే పౌరులుగా అందరం కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇళ్లలో షాపుల్లో కూర్చొని చూడటమే కాదు, అందరూ కూడా ఏదో ఒక మెసేజ్ పెట్టి మీరందరూ కూడా మరి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమానికి మనం నిరసన తెలియదు. ఇక్కడ ఒక డాక్టర్ అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఆమె ఒక స్త్రీ, మరి ఒక తల్లిదండ్రికి అన్నటువంటి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి అమ్మాయి ఈ రోజు మరణానికి గురవడం అనేది అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ చూస్తే మళ్ళీ పైశాచికంగా మరి ఆ ఎవిడెన్స్ అప్పటికప్పుడే పోస్ట్ మార్టం చేయించి అది జరగలేదని చెప్పి మరి పోస్ట్ మార్టంలో బయటపడాక ఇవన్నీ కూడా దాని వెనక చాలా అంటే మన గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఎన్ని లొసుకులు ఉన్నాయో మన గవర్నమెంట్లో అవన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం రాజకీయ నాయకులు చేయాలని, మరి ఎవరికి అన్యాయం జరిగినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇవాళ డాక్టర్ అనే కాదు ముఖ్యంగా మన స్త్రీ అని గుర్తుపెట్టుకొని మరి అందరం కలిసి పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ సందర్భంగా ఈరోజు మొత్తం దేశం మొత్తం మీద కూడా ఓపీ సేవలు రేపటి ఉదయం 6 గంటల వరకు బంద్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎమర్జెన్సీ సేవలు మానవతా దృక్పథం మీద ప్రతి డాక్టర్లు అందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమానికి మీరందరూ చేదోడు వాదోడుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.